వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర తన క్యాబిన్‌లో కూర్చొని జాను అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడనమాట. ఇటు లక్ష్మి కూడా తన క్యాబిన్‌లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది జాను అన్న మాటలకి, తన బిహేవియర్‌కి. అప్పుడే ఇక లక్ష్మి క్యాబిన్‌లోకి వివేక్ వస్తాడు. సారీ వదిన అని చెప్పి అనంగానే, నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడిక చెప్తాడనమాట వివేక్, అంటే జాను అలా అనకుండా ఉండాల్సింది, జాను చాలా తప్పుగా మాట్లాడింది వదిన నీతోని అనంగానే, అప్పుడిక లక్ష్మి అంటుంది, జాను నా చెల్లెలు వివేక్, తన తరపు నుంచి నువ్వు సారీ చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఇక వివేక్ అంటాడు, తను నీ చెల్లెలే అయి ఉండొచ్చు వదిన, కానీ తను నా భార్య కూడా. భార్య ఏదైనా తప్పు చేస్తే భర్తకు కూడా సగ భాగం ఉంటుంది కాబట్టి అందుకే సారీ చెప్తున్నాను. అసలు జాను ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి బిహేవియర్ కాదు కదా, తనది ఖచ్చితంగా పొల్యూట్ చేస్తున్నారు, ఎవరు కాదు ఆ మనీషానే చేస్తుంది. ఇంతకుముందు మనీషా మా మామ్తో కలిసి రకరకాలుగా ఎత్తులు వేసి మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మామ్ అలాగే మనీషా ఇద్దరు కలిసి జానుని పొల్యూట్ చేస్తున్నారు. జానుది పుట్టిన బుద్ధి కానే కాదు వదిన ఇది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, అప్పటిక లక్ష్మి అంటుంది, నా చెల్లి గురించి నాకు తెలియదా వివేక్, నాకు తెలుసు, ఇదే వీళ్ళంతా కావాలనే చేస్తున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే లక్ష్మి క్యాబిన్లోకి మిత్ర వచ్చి, అయినా జాను అన్న దాంట్లో తప్పే ఉంది వివేక్ అనగానే, అదేంటని అలా అంటావు అని చెప్పి వివేక్ అంటాడు. ఇక అప్పుడు లక్ష్మి కూడా లేచి మిత్ర పక్కన నించొని ఇలా అంటూ ఉంటుంది, జాను అన్న దాంట్లో తప్పేం లేదు, త్వరలో మేమిద్దరం అనుకున్నాం కూడా వివేక్, నీతో పాటు అదే నీకు ఒక సపరేట్ బిజినెస్ పెట్టిద్దామని మేము అనుకుంటున్నాము. జాను కోరుకుంది కూడా అదే కదా, ఏ ఆడది అయినా కూడా తన భర్తకి ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అని కోరుకుంటుంది. జాను ఆలోచనలో తను అడిగింది తప్పే కాదు అన్నట్టుగా మిత్ర లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు వివేక్ అంటాడు, లేదు అన్నయ్య వదిన, నాకు సపరేట్గా బిజినెస్ చేయాలని లేదు అని వివేక్ అంటాడు. చేయగలవు వివేక్ అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు వివేక్ అంటాడు, లేదు వదిన, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే, మిత్ర అంటాడు, పని చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అదే వస్తుంది, నువ్వు చేయగలవు వివేక్ అని చెప్పి మిత్ర కూడా అంటాడు. అప్పుడు వివేక్ అంటాడు, విడిగా బిజినెస్ చేయడం అంటే మీతో విడిపోవడమే అన్నయ్య, ఆ పని నేను ఎప్పటికీ కూడా చేయలేను అని వివేక్ అంటాడు. అది కాదు వివేక్, నీకంటూ సపరేట్ గుర్తింపు ఉండాల్సిందే, బిజినెస్ చేయాలి, చేయగలవు అని మిత్ర అంటూ ఉంటే, అప్పుడు వివేక్ అంటాడు, లేదన్నయ్య, అసలు నా చిన్నప్పుడే మా నాన్న నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను నీ చేయి పట్టుకొని పెరిగాను, నీ కళ్ళతోనే ఈ లోకాన్ని చూశాను, నీ దారిలోనే నేను నడిచానన్నయ్య. నాకు అసలు నువ్వు అన్నయ్యవి మాత్రమే కాదు నాన్నవి కూడా. ఇక వదిన నాకు ఎన్నో నేర్పించింది, వదిన దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ విషయాలు జానుకి అంత క్లియర్గా తెలియకపోవచ్చు, మామ్ మర్చిపోయి ఉండొచ్చు, కానీ అంతా నేను చూసిన వాడిని, నాకు తెలీదా, నేనైనా మర్చిపోతాను, ప్లీజ్ అన్నయ్య నన్ను వేరే బిజినెస్ అని మాత్రం నువ్వు అనొద్దు అని అంటూ ఉంటాడు వివేక్. నువ్వు క్షమించి వదినా అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఇక మిత్ర అంటాడు, ఏం చేద్దాం లక్ష్మి అనగానే, ఇక లక్ష్మి అంటుంది, వివేక్ బాధపడినా సరే చిన్నత్తయ్య గారు జాను అడిగినట్టుగా మనం చేయాల్సిందే అండి అనగానే, నేను అదే అనుకుంటున్నాను అని మిత్ర అంటాడు. ఎలాగలగా మనం వివేక్కి సర్ది చెప్దామండి, త్వరగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనగానే, మిత్ర కూడా అంటాడు, అవును లక్ష్మి, త్వరగా మనం బిజినెస్ స్టార్ట్ చేయించాలి, అప్పుడే ఇంట్లో జరిగే ఈ గొడవలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, ఇక నువ్వేం చేస్తావో చెయ్యి, ఐ వాంట్ పీస్ అని చెప్పి అక్కడి నుంచి మిత్ర వెళ్ళిపోతాడు. మరోపక్క కిటీ పార్టీలో ఆ రోజు కలిసారు కదా జానుని, ఇక వాళ్ళంతా పిలుస్తారనమాట మనీషాని జానుని. ఇక వీళ్ళు వెళ్తారు, మనీషా జాను, ఏంటి సడన్గా మా ఇద్దరిని పిలిచావు అని మనీషా అంటూ ఉంటుంది. అప్పుడు కిటీ పార్టీలో ఒక ఆవిడ పేరు చాము అనమాట. ఇక ఆవిడ అంటుంది, నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను అనగానే, ఓ కంగ్రాట్స్ అని చెప్పి జాను అలాగే మనీషా విష్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, అసలు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసిన బిజినెస్లో నా బిజినెస్ పార్ట్నర్గా జానుని సెలెక్ట్ చేశాను అనగానే, ఇక మిగతా ఫ్రెండ్స్, అదేంటి జాను కన్నా ఎప్పటి నుంచో మేము తెలుసు కదా, మమ్మల్ని ఎందుకు బిజినెస్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకని జానుకి అంత ప్రిఫరెన్స్ అని చెప్పి అడుగుతారు. చెప్పేది వినండి అని చెప్పి ఆ చాము ఇలా చెప్తూ ఉంటుంది. పాపం జానుకి డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయి కదా, వాళ్ళ అక్కని అడిగినా కూడా కనీసం ₹1,00,000 కూడా వాళ్ళ అక్క పంపించలేదు. అందుకే ఇప్పుడు తను సపరేట్గా తనకంటూ బిజినెస్ ఉందనుకో, తను కూడా సంపాదించగలదు, గెయిన్ చేయగలదు, ఒకరిని అడగక్కర్లేదు, తను కూడా నాకెందుకు ఒక మంచి బిజినెస్ ఉమెన్ అయ్యే క్వాలిటీస్ నాకు జానులో కనిపిస్తున్నాయి, అందుకే జానుని సెలెక్ట్ చేసుకున్నాను అనగానే, నువ్వు చాలా లక్కీ జాను, ఇంతమంది ఉన్నా కూడా జాను నిన్నే సెలెక్ట్ చేసుకుంది చాము అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు జాను అంటుంది, చాలా థ్యాంక్స్, కానీ బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, దానికి ఎంత అవసరం పడుతుంది అని చెప్పి జాను అడుగుతుంది ఆ చాముని. అది అంటే ఒక 3-4 crores అవసరం పడుతుంది అని చెప్పి ఆ చాము అంటుంది. 3-4 కోట్ల, నా దగ్గర అంత లేదు అని జాను అంటూ ఉంటే, అప్పుడు మనీషా, ఎందుకులే జాను, నువ్వు చిటికలు వేస్తే నీ ముందు డబ్బులు ఉంటాయిగా అనగానే, ఎలా అని చెప్పి జాను అంటుంది. అప్పటిక మనీషా క్లాప్స్ కొట్టగానే, ఇక ఊర్లో పొలం కొనడానికి కొంతమంది రౌడీలు వస్తారు కదా, వాళ్ళు వస్తారనమాట ఇక్కడ మనీషా దగ్గరికి. వీళ్ళ అని చెప్పి జాను అంటూ ఉంటే, అప్పుడు మనీషా అంటుంది, అవును వీళ్ళే నీ పొలం కొనడానికి వచ్చారు కదా, నువ్వు ఒక్క సైన్ పెట్టావనుకో నీ పొలం వీళ్ళు కొనేస్తారు, ఇక నీ చేతిలో డబ్బులు అనగానే, అప్పుడు జాను అంటుంది, అదేంటి పొలం అమ్మమని చెప్పి అక్క చెప్పింది, తాతయ్యకి కూడా ఇష్టం లేదు కదా అని చెప్పి అనగానే, అప్పుడు మనీషా అంటుంది, ఎందుకు ఇష్టం ఉంటుంది, మీ డబ్బులంతా ఆ తాతయ్య తినేస్తున్నారు, ఇక్కడ చైర్మన్ పదవి ఎటు లక్ష్మికి ఉంది కాబట్టి ఇతనికి డబ్బులు అవసరం లేదు
లేదు, పొలం అమ్మాల్సిన అవసరం లేదు. సో నువ్వు అమ్మావనుకో నీకు డబ్బులుంటాయి, నీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది, బిజినెస్ చేయొచ్చు, ఏమంటావు అని చెప్పి మనీషా అంటుంది. నువ్వు అను తను వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు అని మనీషా అంటూ ఉంటే అప్పుడు ఇక జాను అంటుంది, లేదు మనీషా, నేను అప్పుడే అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకోలేను, నాకు కొంచెం టైం కావాలి అని జాను అంటూ ఉంటే, సరే అయితే రేపటికల్లా చెప్పేస్తావా అని చెప్పి అనగానే, సరే రేపటి వరకు చెప్తాను అని చెప్పి జాను అంటుంది. ఆ తర్వాత ఇక ఆ రౌడీలు, మేడం రేపు ఫోన్ చేయండి, డబ్బులతో వస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇటు పక్క కిట్టి పార్టీ లేడీస్ కూడా అంటారనమాట జానుతోని, లైఫ్లో ఆపర్చునిటీ ఒకసారి వస్తుంది, నువ్వు నువ్వు పొలం అమ్మిన వచ్చిన డబ్బులు ఈ బిజినెస్లో పెట్టావనుకో మీ అక్కని తలదన్నే కంపెనీ పెట్టచ్చు, బాగా ఎర్న్ చేయొచ్చు, ఒకరిని డబ్బులు అడిగే పనే లేదు, నీకంటూ సొంత గుర్తింపు ఉంటుంది, ఆలోచించు జాను అని చెప్పి అందరూ ఇటు మనీషాతో సహా అందరూ రెచ్చగొడుతూ ఉంటారు జానుని. మరోపక్క లక్ష్మి ఆఫీస్లో ఆలోచిస్తూ ఉంటుంది వివేక్ మాటలు. ఇక వివేక్ అంటాడు కదా, ఇది జానుకు పుట్టిన బుద్ధి కాదు వదిన, ఆ మనీషానే మొత్తం అంతా పొల్యూట్ చేస్తుంది అన్న మాటలు తలుచుకొని ఇక లక్ష్మి వెంటనే మనీషాకు ఫోన్ చేస్తుంది. అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంటారనమాట దేవ్యాని అలాగే మనీషా. నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు అని చెప్పి అనగానే, అదే చూస్తున్నానంటీ, నా ఫోను రింగ్ అవుతుంది, చేస్తుంది ఎవరో తెలుసా ఆ లక్ష్మి అనగానే, అవునా అని చెప్పి దేవ్యాని అంటుంది. ఆ లక్ష్మిని వెయిట్ చేయడం నాకు చాలా ఇష్టం ఆంటీ, లాస్ట్ రింగ్ దాకా ఆగి అప్పుడు లిఫ్ట్ చేస్తాను అని చెప్పి లాస్ట్ రింగ్కి లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆపే మనీషా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటి ఫోన్ ఆపేయాలా అని మనీషా అంటూ ఉంటే, అదే నీ పిచ్చి చేష్టలు, నువ్వు మనీషా మామూలు దానివి కాదు, నువ్వు ఆ సరియుతో చేతులు కలిపి ఏం పిచ్చి వేషాలు వేసావో నాకు తెలుసుగా, ఇప్పుడు నా చెల్లి మీద పడ్డావా, నా చెల్లి ఇలాంటిది కాదు, నువ్వే అంత పొల్యూట్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు, పిచ్చి వేషాలు ఆపలేదనుకో నీకు మరో లక్ష్మి కనిపిస్తుంది అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది, ఏంటి మిత్రకి నా మీద చాడీలు చెప్తావా, నువ్వు మరీ అంత చీప్ అనుకోలేదే లక్ష్మి అని మనీషా అంటూ ఉంటే, పిచ్చి పిచ్చిగా చేయకు, నా చెల్లిని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు, అంతకన్నా ముందు నువ్వు మారితే బాగుంటుంది అనగానే అప్పుడు మనీషా అంటుంది, నీ చెల్లిలాగా ఎప్పుడు పడితే అప్పుడు క్యారెక్టర్ మార్చుకునే టైప్ కాదు నేను, అలాగే రకరకాల వేషాలు మార్చే టైపు నీలా కూడా కాదు నేను నాలాగే ఉంటాను అని మనీషా అంటుంది. నేను ఎలా మార్చాలో నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ అప్పుడు మనీషా అంటుంది, నీ చెల్లిని ఎంత ఈజీగా మార్చానో ఇంకా ఎలా ఎలా చేస్తానో చూస్తూ ఉండు, ఇక నా కమ్మింగ్ ప్లాన్ ఏంటో కూడా తెలుసుకో లక్ష్మి, తెలుసుకో, నేనేం చేయబోతున్నానో నీకు తెలిసిందనుకో గుండె ఆగిపోతుంది నీకు అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది. మనీషా నెక్స్ట్ ప్లాన్ ఏమి ఉంటుంది అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవ్యాని మనీషా ఇంటి బయటకు వస్తారు. ఇక మనీషా చేతిలో కొంచెం క్యాష్ ఉంటుంది. ఏంటి వాళ్ళిద్దరిని వెడగొట్టాలనుకుంటున్నావు అక్క చెల్లెల్ని, బాగానే ఉంది, ఇప్పుడు ఈ డబ్బులు ఈ క్యాష్ ఎందుకు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, మీరే చూస్తారుగా ఆంటీ కాసేపట్లో అని చెప్పి మనీషా అంటుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి వస్తారు, ఎవరితను అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, మన కంపెనీ అదే యూనియన్ లీడర్ అనగానే, యూనియన్ లీడరా నేను ఎప్పుడు చూడలేదే అని దేవ్యాని అంటూ ఉంటే, మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తేనే కదా చూస్తేనే కదా మీకు ఎలా తెలుస్తుంది అని మనీషా అంటుంది. ఆ తర్వాత మనీషా అంటుంది, అర్జెంటుగా ఆ ఫ్యాక్టరీలో స్ట్రైక్ స్టార్ట్ అవ్వాలి అని యూనియన్ లీడర్తో అంటూ ఉంటే, స్ట్రైకా మేడం అంటే, లక్ష్మీ మేడం మిత్ర సార్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మా పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, ఇక టైంకి శాలరీలు బోనస్లు అన్నీ వస్తున్నాయి, ఇంకా స్ట్రైక్ చేయాల్సిన రీజన్ ఏముంది అనగానే, స్ట్రైక్ చేయాలంటే ఏమేం కారణాలు కావాలేంటి అనగానే, శాలరీ టైంకి ఇవ్వకపోవడం, బోనస్ ఇవ్వకపోవడం చెప్పినగా, ఇక ఎవరైనా ఫ్యాక్టరీలో ఎవరికైనా ఎంప్లాయీకి ఇంజురీ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం, ఇలా అనగానే వాట్ లాస్ట్ పాయింట్ బాగుంది, అంటే ఎవరికైనా ఇంజురీ అయితే వీళ్ళు టైంకి డబ్బులు ఇవ్వలేదనుకో కంపెనీ తరపు నుంచి లక్ష్మి వాళ్ళు, మీకు స్ట్రైక్ చేయొచ్చు కదా, ఆ విధంగా ఆ పాయింట్తోని మీరు స్ట్రైక్ స్టార్ట్ చేయండి అని చెప్పి డబ్బులు ఇస్తుంది. ఓకే మేడం అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు దేవ్యాని అంటుంది, అదేంటి మా కంపెనీ ముయిద్దాం అనుకుంటున్నావా, స్ట్రైక్ ఇదంతా ఎందుకు మనీషా అనగానే, ఆంటీ స్ట్రైక్ వచ్చిందనుకోండి, మెయిన్గా ఇప్పుడు లక్ష్మి చైర్మన్ పదవిలో ఉంది, సో తను పదవి మారాల్సి వస్తుంది, అప్పుడు వివేక్ చైర్మన్ అవుతాడు, మీరు కూడా ఎంచక్క కంపెనీకి లీడర్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది దేవ్యానికి. అలా చెప్పు, అలా అయితే ఓకే అని దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనీషా, నేను చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మికి బ్యాడ్, మీకు మంచి ఉంటుందంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని, ఇప్పుడేగా అర్థమైంది అనగానే, మీరు నన్ను లేటుగా అర్థం చేసుకుంటున్నారంటీ, అయినా బాగా ఆ లక్ష్మికి టెన్షన్ పెట్టాలి అని మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది, ఇంట్లో చెల్లెల్పూరు, ఆఫీస్లో ఈ స్ట్రైక్, ఇక లక్ష్మికి ఒక రేంజ్లో కనిపిస్తుందిగా సినిమా అని చెప్పి దేవ్యాని అంటుంది. చూద్దాము ఇప్పుడు లక్ష్మి ఏం చేయబోతుందో అని మనీషా అంటూ ఉంటుంది దేవ్యానితోని. మరోపక్క ఆఫీస్కి లంచ్ తీసుకొస్తుందన్నమాట జాను వివేక్ కోసం. ఎవరండి అని చెప్పి ఆఫీస్ ఎంప్లాయీస్ అనగానే, వివేక్ సార్ వాళ్ళ వైఫ్ అని చెప్పి జాను చెప్తుంది. ఓ మీరా, అదిగోండి అక్కడున్నారు వివేక్ గారు అని చెప్పి ఆ ఎంప్లాయీ చెప్తుందనమాట. వివేక్ సార్కి సపరేట్ క్యాబిన్ లేదా అని జాను అంటూ ఉంటే, లేదండి అదిగో అక్కడున్నారు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు వివేక్ దగ్గరికి వెళ్తుంది జాను. ఏంటి జాను ఇలా వచ్చావు ఏంటి అనగానే, అదే మీకు లంచ్ తీసుకొచ్చాను అని చెప్పి జాను అంటుంది. ఇదేంటి కొత్త అలవాటు అని వివేక్ అంటూ ఉంటే,
నేను ఆఫీస్‌లో క్యాంటీన్‌లో తినేస్తాను కదా! అన్నయ్య, వదినతో పాటు అని చెప్పి వివేక్ అంటాడు. మీరిక్కడ తిన్నట్టే వాళ్ళు మిమ్మల్ని తినిచ్చట్టే. ఇంట్లోనే సరిగ్గా తిననివ్వడం లేదు మిమ్మల్ని. అందుకే లంచ్ తీసుకొచ్చాను అని చెప్పి జాను అంటుంది. అవును మీకిక్కడ సెపరేట్ క్యాబిన్ లేదా? అనంగానే క్యాబిన్ ఏం లేదు నాకు అని చెప్పి వివేక్ అంటాడు. మిస్‌లో ఇలా రండి నాతో పాటు రండి అనంగానే ఇంట్లో గొడవ చేసినట్టు ఆఫీస్‌లో కూడా గొడవ చేయొద్దు. అసహ్యంగా ఉంటుంది అని వివేక్ అంటూ ఉంటే, అబ్బా! రండి మీరు నాతోని అని చెప్పి లక్ష్మి క్యాబిన్‌లోకి లాక్కెళ్తుందనమాట వివేక్‌ని జాను. ఇక ఆల్రెడీ లక్ష్మి క్యాబిన్‌లో ఎవరో వేరే ఉండంగానే మీరు వెళ్ళండి అని చెప్పి ఇక లక్ష్మి పంపించగానే అతను వెళ్ళిపోతాడనమాట వేరే ఎంప్లాయీ. ఆ తర్వాత ఇంక అక్కడ మిత్ర, వివేక్, జాను, లక్ష్మి ఉంటారు. ఇక అప్పుడు జాను అంటుంది, ఏంటిది నీకేమో సెపరేట్ క్యాబినా? మా ఆయనకి క్యాబిన్ లేదా? రేపటి నుంచి మా ఆయన ఆఫీస్‌కి రావట్లేదు. రిజైన్ చేస్తున్నాడు అని చెప్పి జాను అనగానే, నేనెందుకు రిజైన్ చేస్తాను? ఇది మన కంపెనీ అని చెప్పి వివేక్ అంటాడు. ఇది మన కంపెనీ కాదు వాళ్ళ కంపెనీ. అయినా మనం వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తాము. అక్కడ మీరే ఓనర్ అని చెప్పి జాను అంటుంది. ఇది మన కంపెనీ కాదు. ఇక్కడ మీరు జస్ట్ వర్కర్ లాగే ఉన్నారు అని చెప్పి అనంగానే అప్పుడు లక్ష్మి, ఏంటి జాను వర్కర్ అని ఎవరు చెప్పారు? అనంగానే కళ్ళకి కనిపిస్తుందిగా చూస్తే సరిపోవట్లేదా అని జాను అంటుంది. అప్పుడు వివేక్ అంటాడు, ఏమైంది జాను? అసలు ఎప్పుడు రాంది ఆఫీస్‌కి వచ్చావు? ఏదేదో చూశానంటున్నావు. ఏం తెలుసు నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అని చెప్పి వివేక్ అంటాడు. అప్పుడు జాను అంటుంది, కళ్ళకి కనిపిస్తుందిగా ఈవిడెక్కడుంది? మీరెక్కడున్నారు? అని చెప్పి జాను అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. కమింగ్ ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.